Welcome to Pura Local News. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిలారెడ్డి ఎంట్రీ ఏపీ చీఫ్ చంద్రబాబు వ్యూహంలో భాగమేనని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో సినీ ప్రముఖుల ప్రభావం టీడీపీపై ఉంటుందంటే నాగార్జునరెడ్డితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. షర్మిల రాకతో ఏపీలో రాజకీయాలు ఒకసారిగా మారిపోయాయి. ఈసారి జగన్ను టార్గెట్ చేస్తుందా లేదంటే మిగతా పార్టీలను టార్గెట్ చేయనుందా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలో తీసుకొస్తాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిల పీసీసీ చీఫ్గా మరి ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయనుందా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఇప్పటికీ ప్రభుత్వము మరి అందిస్తున్న పథకాలతో ప్రజలు తిరిగి అధికార పార్టీకి పట్టం కడతారని చెప్పేసి ధీమాన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అది ఈ సందర్భంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న నాగార్జునరెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, రాజకీయాలు ఘాటుగా సాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని షర్మిల ప్రస్థానం మొదలవ్వడం దేనికి సంకేతం? ఇది చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడ్డారనే దానికి స్పష్టంగా మాకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు తన తండ్రికి చావు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఎట్లంటే కాంగ్రెస్ పార్టీయే మా తండ్రి చావు కారణం అని చెప్పేసి అని ఆమె కాంగ్రెస్ పార్టీలో నేను చేరతానా అని చెప్పేసి అని చెప్పారు. అది కూడా కాకుండా ఆమె 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ఒక ఎంపీ సీటు పొంగిలేటి శ్రీనివాసులు రెడ్డి, 3 ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన ఆ రోజు చెప్పడం కూడా జరిగింది, ఇక్కడ మా చెల్లెలు చూసుకుంటుంది తెలంగాణలో, నేను అక్కడ ఆంధ్రాలో చూసుకుంటానని చెప్పేసి అని చెప్పడం. మళ్ళీ విజయమ్మ గారు కూడా ఆమె మా మీటింగుల్లో కూడా ఖమ్మం మీటింగులో కూడా మాట్లాడుతూ అక్కడ నా కుమారుడు మళ్ళీ తర్వాత పాదయాత్రలో మాట్లాడుతూ అక్కడ నా బిడ్డను జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ జగనన్న పాలన రాజ్యం వచ్చే విధంగా అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ షర్మిలమ్మను మీరు ఆదరిస్తారని చెప్పేసి అని విజయమ్మ ఆ రోజు గంటపదంగా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆయన బ్రదర్ అనిల్ కావచ్చు ప్లస్ ఈమె షర్మిలమ్మ, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మెయిన్ చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట కూడా అనడానికి ఆయన ట్రాప్లో పడ్డారని చెప్పేసి అని విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి అదేవిధంగా అపోజిషన్లో మాట్లాడకుండా ఫస్ట్ రోజు అయితే జగన్ రెడ్డి అని చెప్పేసి అని సంబోధించడం, అది జనంలో చూసే వాళ్ళకు కూడా చాలా అసహ్యం వేపిస్తూ ఉంది. ఎందుకంటే తన కుమారుని మేనమామగా ఆయన వచ్చి నిశ్చితార్థం రోజు కూడా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి వాళ్ళకు ఆశీర్వదించడం కూడా జరిగింది. ఆమె ఫోటోలో కూడా పక్కనే ఉన్నింది, ఆమె దగ్గరికి రాలే, తల్లితో వాళ్ళతో ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే జనంలో కూడా నీకు తెలంగాణలో నిన్ను నమ్మి ఏ విధంగా మోసపోయారని చెప్పి యూట్యూబ్లో అందరూ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు అమ్ముకున్నాం, మేము అప్పులు పాలయ్యామని చెప్పేసి అని ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు నా అత్తిన్లు ఇదే, నేను ఉండేది ఇక్కడే, మెట్టినింట్లో నేను ఉంటాను, నేను ఇక్కడ పార్టీని నెలకొల్పుతానని చెప్పేసి అని ఆ రోజు స్పష్టంగా చెప్పి క్యాన్వాసులో పాదయాత్రలో తిరిగావు. ఈరోజు మళ్ళీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్వలేక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతేనేమి, ఇటు టీడీపీ వాళ్ళైతేనేమి, వాళ్ళు ఎందుకంటే దీనికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన దీనికి అంతటికీ కూడా పూర్తిగా ఆయన చేయడమే జరిగింది. ఆయన ఎయిర్పోర్ట్లో కూడా మన డిప్యూటీ సీఎం గారితో పక్కకు పోయి మాట్లాడి చాలాసేపు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మాట్లాడడం, షర్మిలమ్మ దీని గురించి ఆయన చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె రావటం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కార్యకర్తలే లేరు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా శైలజానాథ్, రఘువీరారెడ్డి ఇట్లా చెప్పుకుంటా పోతే కొంతమంది నాయకులు రాజకీయాలకు వాళ్ళకు ఆదరణ లేదు కాబట్టేసి రాజకీయాల్లో కామ్గా ఉండి ఇప్పుడు ఆమె వెంటమని మేము వస్తాము, మేము ఉంటామని చెప్పేసి అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ప్రజల్లో నిజంగా చూస్తే ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, నేను
ప్రతి కుటుంబానికి మీకు లబ్ధి జరిగి ఉంటే నా వల్ల మీరు నాకు ఓటు వేయండి, మీకు లబ్ధి జరగకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పే నాయకుడు రాజకీయ చరిత్రలో ఎక్కడ చూడలేం మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 660 హామీలు ఇచ్చారు. దాంట్లో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు పూర్తి రుణమాఫీ చేస్తానన్నాడు. ఆ రోజు ప్రెస్ మీట్లో హైదరాబాద్లోనే 86,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఏది వీళ్ళకి ఇవ్వాల్సిన రద్దు చేస్తే మీరు కొత్త ప్రభుత్వం అప్పుల్లో ఉంది, మీరు ఎట్లా తీరుస్తారంటే నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు తెలియకుండా మేము చేస్తామని చెప్పడం, అది కుదించి 20,000 కోట్ల రూపాయల లోపల 19,000 కోట్లకు తీసుకురావడం, తెచ్చిన తర్వాత 50,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళ కొంతమందికి రుణమాఫీ చేయడం, మిగతా వాళ్ళకు బాండ్ల రూపంలో ఇచ్చారు. కానీ ఆ బాండ్లన్నీ ఊరికే అప్పు చేసుకునే తప్ప ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం కలగలేదు. అదేవిధంగా డాక్రా మహిళలకు సంబంధించి పెద్ద మోసం చేయడం జరిగింది. తేనేమి అక్కడ మిగతా సిబ్బంది ప్రజలతో కూడా మమేకమై ఏమి మీకు ఇబ్బందులు ఉన్నాయి ఏమని కూడా అడగడం కూడా జరిగింది. ఒకటే టెక్నికల్ ప్రాబ్లంతో రాకుండా పోయిండొచ్చు, కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా వివక్షణ అనేది చూపకుండా ఈరోజు 3,000 రూపాయలు 1వ తారీఖు కల్లా ప్రతి ఒక్కరికి కూడా 3వ తారీఖు కల్లా అవ్వాతాతలకు పొద్దు వాళ్ళకు ఇంటికి పోయి ఇవ్వడం జరుగుతూ ఉంది. షర్మిలతో పాటు సునీతారెడ్డి కూడా తెర మీదకి రావడం జరిగింది. తను ఎన్నికల్లో పోటీ చేసేందుకే వైఎస్ఆర్ ఘాట్కెళ్ళి ఈరోజు నివాళులు అర్పించింది అనుకోవచ్చు. సునీతమ్మను కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా దీనిలో ట్రాప్లో జరుగుతూ ఉంది. నిజంగా వివేకానంద రెడ్డిని సొంత చిన్నాయను చంపుకుండేంత అసమర్థుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆయన ఈరోజు కడప జిల్లాలో బ్రతికే ఉంటే ఆయనకు పూర్తి స్థాయిలో చేదోడు వాదోడుగా అన్ని రకాలుగా ఉండే వ్యక్తి వివేకానంద రెడ్డి. ఇది కేవలము కొంతమంది అంటే ఇప్పుడు సొంత అల్లుడే, ఎందుకంటే ఆయనకు వేరే రెండో వివాహం అయిందనేది వాళ్ళకేదో రాసిస్తున్నారని చెప్పేసి ఆయన అనుకోవడము, ఇవన్నీ జరిగి దానివల్ల అనేక కోణాల్లో కూడా సిబిఐ విచారణ జరపడం జరిగింది. కాబట్టేసి అది ఇంకా ఎంక్వైరీలో ఉంది. కాబట్టేసి అసలు ముద్దాయిలు ఎవరైనా కూడా ఖచ్చితంగా దోషులు దొరుకుతారు, దాంట్లో వాళ్ళకు తగిన శాస్తి జరుగుతుంది అనేది కూడా మేము చెబుతున్నాం. సునీత ప్రత్యేక రాజకీయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తే వైసీపీ మీద ఎఫెక్ట్ ఉంటుందా? వైసీపీకి ఏమి అసలు వారి వల్ల మాకు నష్టం జరిగేది ఏమీ లేదు. ఒకరు ఎవరైనా ఓటేస్తారంటే ఆ ఓటు ఆ పార్టీ గెలుస్తుందంటే ఓటేస్తారు జనం కూడా నమ్మి. కానీ ఆ పార్టీకి స్థానమే క్యాడరే లేదు కాబట్టేసి వేసే ప్రసక్తే లేదు. వాళ్ళు పాపం అనేవాళ్ళే. కానీ ఎక్కడ కూడా మీరు చూసినా కూడా వివేకానంద రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇదే విధంగా తీసుకొచ్చి మినిస్టర్ ఇచ్చేసి విజయమ్మ మీదనే పోటీ పెట్టించడం కూడా జరిగిన తర్వాత మీరు చూశారు ఆయనకు లాస్ట్కు డిపాజిట్ కూడా రాకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం ఏమంటే ఏదో విధంగా అన్ని ప్రతిపక్షాలు అందరూ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని రాకూడదు అని చెప్పేసి అనే విధంగా ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలు చేస్తున్నారు. ఆయన ఒకటే చెప్తాడు, నేను పైన భగవంతుని నమ్ముతాను, రెండవది ప్రజలను నమ్ముతానని. ఈరోజు ప్రజలను నమ్మే ఉన్నాడు. కాబట్టి 175 మేము వస్తామని చెప్పేసి ధీమాతో మా నాయకుడు ఉన్నాడు. కాబట్టేసి ఎవరైనా సర్వేలలో మనకు ఎమ్మెల్యేలు సరిగా లేదంటే వాళ్ళని వెంటనే తీసేసి దానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళను కొత్త వాళ్ళని తీసుకొచ్చి బీసీ సామాజిక వ్యవస్థలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు అందరికీ కూడా ఎక్కువ సీట్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టేసే ఈరోజు ప్రజల్లో బీసీలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారని చెప్పేదానికి కూడా మంత్రి రోజుకు కూడా ఈసారి టికెట్ రావడం చాలా కష్టము అని చెప్పేసి కొద్దిమంది వార్తలు వస్తున్నాయి, కొద్దిమంది అంటున్నారు. దీనిలో వాస్తవం ఎంత? అది కూడా మనము వార్తల్లో చూస్తున్నాము. కానీ ఆమె కూడా నిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. జగనన్న నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగనన్న వెంటబడి ఉంటానే తప్ప పార్టీకి వ్యతిరేకత ఉండను అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి సర్వేల రూపంలో ఏ విధంగా వస్తే ఎవరైనా ఇప్పుడు చూసారు ఆర్కే గారిని అక్కడ తొలగిస్తే అయోధ్య రామరెడ్డి సొంత తమ్ముడే ఆర్కే రామకృష్ణారెడ్డి గారు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా దీంట్లో ములాసా పెట్టడంలా, ఎక్కడ సర్వేలు ఎక్కడ వ్యతిరేకత వచ్చిందనుకో వాళ్ళని తప్పించేదానికే సిద్ధంగా చేస్తున్నారు. మన పార్టీ అధికారంలోకి రావాలంటే కొంతమంది నాయకుల మీద అసమ్మతులు, కొంత నాయకుల మీద కొంత చెడ్డ పేరు ఉండే దానివల్ల వాళ్ళని తీసివేసి కొత్త వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందే తప్ప ఇంకొకటి కాదనేది కూడా మనం చెప్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన చూస్తున్న తీరు ఆయన వ్యవహార శైలిని చూస్తే టీడీపీకి దూరంగా ఉంటున్నాడు. తనతో పాటు తన అంటే అభిమానులు కావచ్చు, లేదంటే కొద్దిమంది టీడీపీకి చెందిన లీడర్లు వైసీపీలో జాయిన్ అయితే ప్లస్సా మైనసా?
వైసీపీలో చేరితే మంచి అంటే ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా వాళ్ళ తండ్రి హరికృష్ణను దూరం చేసుకున్నారు. వాళ్ళ అక్కను ఇక్కడనే కూకట్పల్లిలో పోటీ చేయించి ఆమెను రాజకీయంగా బలి చేశారే తప్ప ఆమెను మళ్ళీ తర్వాత ఏ పదవి ఇవ్వడం కానీ ఏది చేయలేకపోవడం. నాయకులు అన్ని కేసులు వేసినటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదనే తప్ప ఇంకొకటి ఇదంతా చంద్రబాబు నాయుడు బ్యాక్ ఉండి ఆడిస్తున్నట్టు నాటకం తప్ప ఇంకొకటి కాదు. జగన్ జైలుకు వెళ్ళొచ్చిన తర్వాతనే సీఎం అయ్యారు. ఈసారి కూడా చంద్రబాబు జైలుకు వెళ్ళొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం టీడీపీదే అని చెప్పేసి ఆశిస్తున్నారు. జగన్ సీఎంకు 16 నెలలు ఏ కారణం లేకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు ఒకటై ఆయన నిష్కారణంగా 16 నెలలు జైలు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇదే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన చెప్పింది రాజశేఖర తనయునిగా ఆయన రావడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరం ప్రతిపక్ష నేతగా ప్రజలందరూ గమనిస్తున్నారు ఆయన చేసింది ఏంటి. 14 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉండొచ్చు, మళ్ళీ గత 5 ఏళ్ళు కూడా ఇక్కడ 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశావు. కాబట్టి నువ్వు చెప్పింది ఎలక్షన్లకు ముందు చెప్పింది ఏంటి, బంగారు బ్యాంకుల్లో పెట్టే తీస్తా అన్నాడు, జాబ్ వస్తే బాబు వస్తే జాబ్, అదే డైలాగ్ మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాడు. అనంతపురం జిల్లాలో నేను చూశాను, బాబు వస్తే జాబ్ వస్తుంది. కనీసం 30,000 ఉద్యోగాలు కూడా రెగ్యులర్ పోస్టులు నువ్వు ఇవ్వలేని పరిస్థితి నీది. ఈ పొద్దు 3 లక్షల వరకు గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా ఫిలప్ చేసినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి నిన్ను నమ్మే ప్రసక్తే లేదు, బాబు నిన్ను నమ్మపో అంటున్నారు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ఉండి ఎన్నో వాగ్దానాలు చేశారు, బంగారు బ్యాంకుల్లో తీసిస్తా, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇల్లు లేనటువంటి ఇల్లు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. ఈ పొద్దు 23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం, 21 లక్ష మంది ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా నేను ఎన్నో ఇండ్లు చూశాను, గృహప్రవేశాలు చేశారు, ఎన్నో ఇండ్లు కాలనీలు అయ్యి వాళ్ళకి సొంతింటి కళ నెరవేర్చినట్టు వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తా. నిజంగా చెప్తా అంటే ఎంత సంతోషంగా ఉంది మాకు. ఒక్కొక్క సర్కారు ఏరియాలో అయితే 30 లక్షలు 40 లక్షలు పెట్టి కూడా ప్రభుత్వం భూమి కొని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి రాజధానిలో కూడా నేను 51,000 మందికి సెంటు స్థలం ఇస్తామంటే దానికి కూడా కోర్టుకు పోయి అమరావతిలో నిలబెట్టడం కూడా జరిగింది. కాబట్టి ప్రతిదీ కూడా కోర్టుల ద్వారా ఆటంకాలు కలిగిస్తున్నారు చంద్రబాబు గారు, ఆ పార్టీ వాళ్ళు. అయినా కూడా మక్కువని ధైర్యంతో ఆయన ఒక్కడే సింగిల్గా ఏదైనా చెప్పాడంటే చేస్తాడంటే చూపిస్తాడనే ఒక ప్రజల నమ్మకం కలిగింది. కాబట్టి ఈరోజు జగన్ వెంటబడి జనం అంతా ఉండారనేది వాస్తవం, కరెక్ట్ కాబట్టేసి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఏపీలో రాజకీయాలు ఎవరు ఎలాంటి కుట్రలు పనినా కూడా మేము గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి వస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక మాట ఇవ్వడం, హామీలను నెరవేర్చడం, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల మధ్య ఉండడమే అని చెప్పేసి దాని కారణంగానే ప్రజలు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతానంటున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.